వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి. కావలి ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కావలిలోని 6 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థినులకు దుప్పట్లు, రగ్గులు, టవర్లు, స్వెట్టర్లు, నైట్ డ్రెస్సులు, షూ సాక్స్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు హర్షార్తి రేఖలతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాది అని అన్నారు. విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తి అని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు, నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతి, దుస్తులు, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ డి ఎలీషా, కావలి మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, టీడీపీ సీనియర్ నాయకులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి, సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డెన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారాలు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకి బ్యాగులు, కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, అదేవిధంగా పుర ప్రముఖులు, వార్డన్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన 6 హాస్టల్స్ నుంచి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థులందరూ ఎందుకో యూనిఫామ్లో రాలా. మీ చేతికి యూనిఫామ్లు ఇంకా రాలేదా? వచ్చాయా? వార్డన్స్ అందరూ వాళ్ళందరినీ యూనిఫామ్తో తీసుకురావాలి కదా. సగం మందిని యూనిఫామ్స్ ఇచ్చారు, సగం మందికి యూనిఫామ్స్ అందలేదా? ఇంకా వీళ్ళంతా కాలేజ్ స్టూడెంట్సా? నోనో, అవును బాయ్సే. యూనిఫామ్ ఏమైంది అడుగుతుంది. వాళ్ళకి ఇంకా రాలేదా? వచ్చినాయి, రాలే అంటే వాళ్ళకి డైరెక్షన్ లేదు. సరే, యూనిఫామ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి, ఒకే డ్రెస్ కోడ్ ఉంటుంది కాబట్టి, కులాలు, మతాలు, ప్రాంతాలు తెలియకుండా చిగురించే వయసులో ఉన్నటువంటి విద్యార్థులకి ఆ భావాలు ఏర్పడకుండా ఉండడానికే యూనిఫామ్ సిస్టమ్ పెట్టారు. కాబట్టి ఈ రోజున మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత యూనిఫామ్లో క్వాలిటీ కానించి, స్కూల్ బ్యాగ్లో నాణ్యత కానించి, మీకు ఇచ్చేటువంటి టైస్ అన్నీ కూడా, సాక్స్లు కూడా బాగా నాణ్యంగా ఇచ్చి, పిల్లలకి ఫస్ట్ వేసుకునే డ్రెస్లోనే ఒక ఫీల్ ఏర్పడాలని మీ అందరికీ కూడా కాస్ట్లీ యూనిఫామ్స్ ఇచ్చారు. అదేవిధంగా మీకు చదువుకోవడానికి కావాల్సిన హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసి, ప్రతి 10 మంది స్టూడెంట్కి ఒక ట్యూటర్ని ఏర్పాటు చేసి, ఈరోజు మీకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ, మీకు మీ తల్లులందరి అకౌంట్లోకి ఈ రోజున 13,000 రూపాయలు, మీ స్కూల్ యాజమాన్య మెయింటెనెన్స్కి 2,000 రూపాయల లెక్కన ఈరోజు 15,000 రూపాయలు కూడా మీ తల్లుల అకౌంట్లో వేయటం జరిగింది. అకౌంట్లో పడ్డ వాళ్ళందరి చేతులు ఎత్తండి. అందరి అకౌంట్లోనూ చేతులు డౌన్ చేయండి. అందరి అకౌంట్లోనూ డబ్బులు వేశారు. మీరు ఆలోచించాల్సింది, మీకు ఇచ్చే యూనిఫామ్ ప్రభుత్వం ఇస్తుంది, మీకు మంచి భోజనం ప్రభుత్వం ఇస్తుంది, మీరు చదవాలని మీకోసం వార్డన్స్ని, కుక్కుల్ని, అధికారుల్ని అందరినీ ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుంది. మళ్ళీ మీరు కొనుక్కునేటప్పుడు కూడా సుఖమైన నిద్ర పొందాలని ఈరోజు మీకు మంచి దుప్పట్లు, రగ్గులు అన్నీ ఇస్తున్నారు.
మళ్ళీ మీరు నైట్ టైము ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్కి పోయించి అదే డ్రెస్సులో కొనుక్కుంటే చెమట వాసన వస్తుందని మీకు నైట్ డ్రెస్సులు ఇచ్చారు. అంటే ఇంతటి నాణ్యమైనటువంటి అన్ని రకాలు ఇచ్చేది ఒకే ఒక ఉద్దేశం, మీరు ఎదగాలి, ఎదిగే కొద్ది విజ్ఞానాన్ని పొందాలి. మీరు పొందిన విజ్ఞానంతో ఈ సమాజానికి మన రాష్ట్రానికి సేవ చేస్తారని నమ్మకంతో ఇంతమంది మీ వెనక పనిచేస్తున్నారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు ఉన్నతమైన చదువులు చదివి మన ప్రాంతానికి, మన భాషకి, మన దేశానికి పేరు తెస్తారని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందరూ కలగలిపి మీ మీద ఎంత ఖర్చు పెడుతుందో మీరు ఆలోచించండి. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, దాదాపు 3 నుంచి 4,000 రూపాయలు విలువ చేసేటువంటి మీ యూనిఫామ్లు, అదేవిధంగా మీ పాఠ్య పుస్తకాలు, రోజు 3 పూట్ల హాస్టల్లో మీ భోజన ఖర్చులు, మిమ్మల్ని సంరక్షించడానికి దాదాపు 75,000 నుంచి 1,00,000 రూపాయలు మీ ప్రభుత్వం మిమ్మల్ని ఖర్చు పెడుతుంది మీ మీద. ఎందుకంటే మీ తల్లిదండ్రులు పడ్డ కష్టాలు మీరు పడకూడదని. తల్లిదండ్రులు ఈ రోజున పల్లెటూరుల్లో, మీరందరూ కూడా మన పల్లె ప్రాంతానికి నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అందరూ కూడా నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళే, అందరూ కూడా కూలి పనులు చేసుకునో, వ్యవసాయ పనులు చేసుకునో, ఎక్కడో ఒక దగ్గర గుంపస్థాలుగానో, ఏదో ఆటోలు తోలుకోనో, ఏదో ఒక దాన్ని నమ్ముకుని మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఒకే ఒక ఉద్దేశం, మేము పడ్డ కష్టాలు మా బిడ్డలు పడకూడదు. మేము తిన్నామో తినలేదో, ఈరోజు నష్టపోతున్నామో, ఇబ్బందులు పడుతున్నామో, ఏదో ఒక బాధలు అనుభవిస్తున్నాం. రేపటి రోజున మా బిడ్డలు ఇటువంటి బాధలను ఎదుర్కోకూడదు. వాళ్ళు చదువుకోవాలి, చదువు ద్వారా ఉద్యోగాన్ని పొందాలి, చదువు ద్వారా ఒక వ్యాపారాన్ని పొందాలి, చదువు ద్వారా ఏదో ఒక వృత్తిలో వాళ్ళు నైపుణ్యతను పొంది సాధించాలి, జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రావాలని మీ తల్లిదండ్రులు కన్నగని, తల్లిదండ్రులు మీ మీద ఉన్నటువంటి ప్రేమని పక్కన పెట్టి, మీ భవిష్యత్తు కోసం మిమ్మల్ని దూరంగా పెట్టి, ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పి, మీ తల్లిదండ్రులు మీ ఇంటి దగ్గర మిమ్మల్ని చూడకుండా కూడా ఉంటూ, చిన్న చిన్న వయసులో ఉన్న మిమ్మల్ని నిరంతరం కూడా వదులుకొని మీకోసం మీ తల్లిదండ్రులు అక్కడ కష్టపడుతున్నారంటే దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం మీరు ఎదగాలి. అదేవిధంగా ఈరోజు వార్డెన్స్ కావచ్చు, లేదంటే మీ క్లాస్ టీచర్స్ కావచ్చు, అందరూ కూడా కోరుకునేది మీరు బ్రహ్మాండంగా ఎదగాలని. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు కావచ్చు, ఈ సోషల్ వెల్ఫేర్ మంత్రి అయినటువంటి మొన్నటి రోజున ఇక్కడికి వచ్చిన బాల వీరాంజనేయులు కావచ్చు, అందరి యొక్క దృక్పథం ఏ ఒక్క పేదవాడు కూడా ఉన్నతమైన స్థాయికి రావాలి, ఏ ఒక్కడు కూడా వెనకబడకూడదని చెప్పి ఇన్ని మౌలిక సదుపాయాలు మీకు కల్పించడానికి అందరూ కృషి చేస్తున్నారు. ఈ రోజున మీరు దాన్ని పునికి పుచ్చుకొని ఇంతమంది ఆశయాలు, ఇంతమంది ఆలోచనలు, ఇంతమంది మా కోసం పరితపిస్తున్నప్పుడు మేము చేయాల్సింది ఒకే ఒక కర్తవ్యం, కష్టపడాలి. ఈరోజు ఈ హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళందరి వయసులో కూడా ఈరోజు 10 సంవత్సరాల వయసు దాటింది మీ అందరికీ కూడా. ఇంకా మీరు బాగా చదివితే ఇంకొక 15 సంవత్సరాలు చదువుతారు. 25వ సంవత్సరం వచ్చే నాటికి మీరు డాక్టర్లు అవుతారో, ఇంజనీర్లు అవుతారో, లేదంటే ఐఏఎస్లు పాస్ అవుతారో, ఐపీఎస్లు పాస్ అవుతారో, ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసుకుంటారు 21 సంవత్సరానికల్లా. 21 సంవత్సరం తర్వాత మాస్టర్ డిగ్రీలు పొందుతారు. ఆ తర్వాత మీ జీవితానికి మీరే దారులు ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మీకు నిరంతరం గైడెన్స్ ఇవ్వడానికి ఇంతమంది ఉన్నారు. ఎప్పుడు ఏం చదవాలి, ఎప్పుడు లేయాలి, ఎప్పుడు ఏ పాఠం చదవాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అన్నీ నేర్పుతుంది ఈరోజు మీకు అధికారులు రూపంలో కానీ మీ తల్లిదండ్రులు. కానీ 23 ఇవ్వండి. మోసపోతే ఇంకొకసారి జీవితంలో మోసపోకుండా ఎలా ఉండాలో నేర్చుకోండి. అన్నీ కూడా పాఠ్య పుస్తకాల అంశాలే కాదు, ఎదుగుతునే కొద్ది మీ ఆలోచన పరిపక్వతతో వచ్చే లక్షణాలను కూడా మీరు క్రమశిక్షణగా మార్చుకోగలిగితే తప్పకుండా మీ అదృష్టవంతులు అవుతారు. ఎవ్వరూ దురదృష్టవంతులు ఉండరు. దేవుడు కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అందరికి ఇచ్చారు. కానీ ఈరోజు మేమందరం గెస్టులుగా వచ్చి మీకు పాఠాలు చెప్తున్నాం. రేపటి రోజున మీరు కూడా గెస్ట్గా వచ్చి ఇదే ప్లేస్లో కూర్చొని మీరు విద్యార్థులకి స్పీచ్ ఇచ్చే స్థాయికి ఎదగడానికి మీరు తపనపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు మీ జీవితాన్ని మలుచుకొని మీకోసం మీరేమనుకుంటున్నారంటే ఏం చేస్తున్నారనుకున్నా, మీకోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతుంది, వేల లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి వాటర్స్ కానించి, కుక్కులు కానించి, తబర్లు కానించి కొని వండి మీకు అన్నం పెడుతుంది. మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, యూనిఫామ్స్ ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం. ఇన్ని కోట్ల ఖర్చు పెట్టి మీకోసం, మీ ఎదుగుదల కోసం
కోసం పాటుపడుతున్నప్పుడు మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.